హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్. ఇవాళ నేను మీకు పుల్లట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అట్లానే రేషన్ బియ్యంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పుల్లట్ల కోసము నేను 2 కప్పులు బియ్యం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యంని వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుందామండి. బియ్యంని ఇలా వాటర్ పోసుకొని 1-2 సార్లు కడుక్కోవాలండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో చేస్తేనే ఈ పుల్లట్లు చాలా బాగుంటాయండి. మామూలు బియ్యంతో అంత బాగోదండి. నీళ్ళన్నీ వంచేసుకున్నాం కదండి. అదే కప్పుతోనే నేను 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. అదే కప్పుతో సగం కప్పు నీళ్లు పోసుకుంటున్నానండి. బాగా కలుపుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. లేదంటే మీరు నైట్ నానబెట్టుకుంటే పొద్దున కూడా పోసుకోవచ్చండి. అట్లు చాలా బాగుంటాయి. నేనైతే 3 గంటల సేపు నానబెట్టుకుంటున్నానండి. 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము ఈ మిశ్రమాన్ని. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకుంటున్నాను. ఇందులో వాటర్ ఏం వేయటం లేదండి. పెరుగులో నీళ్లు సరిపోతాయండి. మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి. చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి. ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు పులియబెట్టుకుందామండి. అప్పుడే ఆ పుల్లట్లు పుల్లగా వస్తాయండి, లేదంటే సప్పగా వస్తాయి. 1 గంట సేపు పులియబెట్టుకున్నానండి పిండిని. జీలకర్ర కొంచెం వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకోవడం వలన డైజెషన్ అనేది బాగా అవుతుందండి, అందుకు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులోకి వంట సోడా ఏం వేయటం లేదండి. పిండి కొంచెం చిక్కగా ఉందండి. కొంచెం నీళ్లు పోసుకున్నాము. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ చిక్కగా ఉండకూడదు, అలా అని ఎక్కువ నీళ్ళగా ఉండకూడదండి. ఇలా ఉండాలండి పిండి. పెనం పెట్టుకుందామండి. ఇప్పుడు అట్లు వేసుకొని చూపిస్తానండి. ఏందండి మూత పెట్టుకుందాము. రెండో వైపు కూడా కాల్చుకుందాము. చూడండి నేను 1 చుక్క కూడా నూనె వేయలేదండి. దోశలు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకు కూడా ఈజీగా వస్తాయండి. అట్టు కాలిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఇంకొక అట్టు వేసి చూపిస్తానండి. ఆయిల్ కూడా అవసరం లేదండి, అంత ఈజీగా వస్తాయి అట్లు. మూత పెట్టుకుందాము. అట్టు ఇంకో సైడ్ తిప్పి కాల్చుకుందాము. అట్టు రెడీ అయిందంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులోకి నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, పప్పుల చట్నీ కానీ చాలా బాగుంటాయండి ఈ అట్లోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.